హాయ్ అండి. ప్రజెంట్ అయితే మనం షాద్నగర్ ఏరియాలో షాద్నగర్కి నియర్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నామండి. చూస్తుంటే ఇది వచ్చేసి మొత్తం మనకి పరిగి రోడ్ అండి. ప్రజెంట్ ఇది 4 lanes లో ఉందండి. ఇది 6 lanes ప్రపోజల్లో కూడా ఉందండి. ఈ షాద్నగర్ నియరెస్ట్ కనుక చూసుకుంటే మనము షాద్నగర్ నుంచి జస్ట్ 15 కిలోమీటర్ డిస్టెన్స్ మీకోసం కొత్త ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. సో ఇదండి కొందూరు విలేజ్. ఇది ఎక్కడో కాదండి, షాద్నగర్ నుంచి పరిగి రోడ్ మధ్యలో వస్తుంది కొందూరు విలేజ్. ఈ కొందూరు విలేజ్ కి ఆనుకునే మన ప్రాజెక్ట్ వస్తుందండి. ఇది ప్రెసెంట్ గా అయితే మనకి 2 lanes లో ఉందండి. ఇది ఆల్రెడీ 4 lane ప్రపోజల్ లో ఉంది. ఇది చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కొందూరు విలేజ్ ని కూడా డెవలప్మెంట్ చేయాలని చూస్తున్నారు. కొందూరు విలేజ్ లో 16 acres లో స్టేడియం ను కూడా రెడీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే చూసుకుంటే మన ప్రాజెక్ట్ వచ్చేసి అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ కి ఇన్సైడే ఉంటుందండి మన ప్రాజెక్టు. అది చూసుకుంటే మనకి రీజనల్ రింగ్ రోడ్ కి మన ప్రాజెక్ట్ కనుక చూసుకున్నామంటే జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. అది కాక మన ప్రాజెక్ట్ ఇన్సైడే వస్తుందండి. ఇప్పుడు మన ప్రాజెక్ట్ వచ్చేసి ఈ పరిగి రోడ్ కి జస్ట్ ఆనుకునే ఉంటుందండి మన ప్రాజెక్టు. రోడ్ ఫేసింగ్ గా ఉంటుందండి మన ప్రాజెక్ట్ అయితే. ఇటు సైడ్ చూసుకుంటే మనకి షాద్నగర్ అండి, ఇటు సైడ్ చూసుకుంటే మనకి పరిగి రోడ్ అండి. చూస్తున్నారు కదా అండి, ఇది అయితే మనకి 2 lanes లో ఉందండి. జస్ట్ 4 lanes కూడా ప్రపోజల్ లో ఉంది. ఇది చాలా స్పీడ్ గా కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారండి. కదండి మనం వెంచర్లోకి వెళ్ళి చూసుకుందాం. సో ఇదండి మన ప్రాజెక్ట్ అయితే. ఇది మొత్తం ప్రాజెక్ట్ వచ్చేసి 20 acres ప్రాజెక్ట్ అండి. దీంట్లో ఈస్ట్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ కూడా ఉన్నాయండి. దీంట్లో వచ్చేసి 140 square yards నుంచి 400 square yards కూడా ఉన్నాయండి. అలాగే చూసుకుంటే మనము ఈ వెంచర్ న్యూ వెంచర్ అండి, ఇంకా డెవలప్మెంట్ స్టార్ట్ కాలేదు. ఆల్రెడీ స్టార్ట్ చేయడానికి కూడా ప్లాన్ చేశారు. చూస్తున్నారు కదా, సిమెంట్ కూడా అంత బ్రిక్స్ కానీ సిమెంట్ కానీ అన్ని డెవలప్మెంట్స్ కోసం తీసుకొచ్చారండి. ఇంకా చూస్తున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ చూస్తున్నట్టయితే ఫుట్బోర్డ్ కూడా ఇంకా రెడీ కాలేదండి, ఆల్రెడీ రెడీ చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. అలాగే చూస్తే ఈ ఎవరీ వన్ ట్యాప్ కనెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదండి, ఇది ఎక్కడ కదండి మనకి కొందూరు అనే విలేజ్ కి ఆనుకునే ఉంటుంది. మనకి హైవే ఫేసింగ్ ఉంటుందండి మన వెంచర్ అయితే. షాద్నగర్ నుంచి నియరెస్ట్ చూసుకుంటే మనకి 15 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. కొందూరుకి అయితే జస్ట్ విసైడే ఉంటుందండి. అలాగే మన ప్రాజెక్ట్ అయితే వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్ కి ఇన్సైడే ఉంటుందండి. రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసి మనకి జస్ట్ 900 meters లోనే ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ కోసం ఆల్రెడీ మనకి మార్కింగ్స్ వేయడం కూడా జరిగింది. అలాగే మీకు ఆ మార్కింగ్ కూడా నేను పిక్స్ పెడతాను, మీకు ఫర్దర్ గా చూపిస్తాను కూడా. అలాగే మనకి ప్రాజెక్టు డెవలప్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి 2 acres లో పార్కును కూడా డెవలప్మెంట్ చేస్తున్నారండి. అలాగే చిల్డ్రన్స్ పార్కుని డెవలప్ చేస్తున్నారు. ఓపెన్ జిమ్ కానీ, ఇంకా అలాగే చూసుకుంటే క్రికెట్ నెట్ కానీ ఇలాంటివి అన్ని డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఇంకా మనకి ఈ ప్రాజెక్ట్కి సరౌండింగ్ గా చూసుకున్నట్టయితే అమెజాన్ డాటా సెంటర్ వచ్చేసి ఎలికట్ట, మేకగూడ ఇలా దగ్గరలోనే ఉన్నాయండి మనకైతే ఈ ప్రాజెక్ట్స్. ఇంకా చూసుకున్నట్టయితే మనకి చందనవెల్లి కూడా మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ కూడా ఉందండి చందనవెల్లిలో. అలాగే చూసుకుంటే ఇక్కడ ఇంకా మనకి ఈ కొందూరుకుని డెవలప్మెంట్ చేయడానికి కూడా మనకి మినీ స్టేడియం కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో దీన్ని బట్టి మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నాలనుకుంటే ఎలా డెవలప్మెంట్స్ అవుతున్నాయో ఫ్యూచర్ ఇంకా రాబోయే 2-3 సంవత్సరాల తర్వాత కూడా మనకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయండి, మనకి మంచి రిటర్న్స్ కూడా ఉంటాయి. సో మీరు కనుక ఈ వెంచర్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.